ఆ వీడియో ఆడియో వినిన వాళ్ళు అర్థం చేసుకుంటే సందర్భం ఏందంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రీషియస్ అవసరం. ఎప్పుడు కానీ ఈ కూటములు అన్నీ మనం చరిత్రలో ఎప్పుడు చూసినా 4 రోజులు బాగుండి 4 రోజుల తర్వాత తగులు వేసుకునే పరిస్థితి ఉంటుంది కూటమి అంటే ఏది కానీ. అయితే మనము మన ఈ రాష్ట్రానికి దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సినవి ఉన్నాయి. రాష్ట్రాన్ని బిల్డ్ చేసుకోవాలి, రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఎందుకంటే మనము ప్రజలకు ఇస్తుండే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి ఇన్కమ్ కానీ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. కష్టపడేటప్పుడు అందరూ కలిసి కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూటమి నుంచి పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ముగ్గురు ప్రతి దాంట్లో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. షేర్ అంటే వాటాలు కాదు నేను చెప్పేది, కష్టపడే దాంట్లో అధికారంలో పదవుల్లో ఇవన్నీ ఒక జస్టిఫైయబుల్గా చేసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భంలో మనమే ఎట్టా మనకు ఒకడు ఉన్నాడు మంచి చెడ్డ ఏ సందర్భం అసందర్భం తెలియకుండా మన పైన కామెంట్స్ చేసే మనకు ఆల్రెడీ ఉన్నారు వైసీపీ వాళ్ళు. మనము ఎంత కలిసికట్టుగా ఉండాలి, మన విరోధులపైన మనపైన నెగిటివ్ మనపైన తప్పుడు సమాచారం తప్పుడు మాటలు చెప్పే వాళ్ళని మనం ఎంత కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఎందుకు ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకోవాలి కాబట్టి. అయితే నారాయణ గారు ఆ సందర్భంలో మనం ఇది ప్రీషియస్ ఇది ఈ యొక్క కూటమి ప్రీషియస్ కూటమి, దీన్ని కాపాడుకోవాలి. చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ముందు నుంచే, ఎందుకంటే పైన నేతల్లో ఎవరికి ఇబ్బంది లేదు, కింద నుంచి కానీ గ్రౌండ్ నుంచి కానీ కార్యకర్త నుంచి కానీ మనం ఒక మిషన్ పైన ఉన్నాము. మిషన్ ఏంది? ఈ రాష్ట్ర భవిష్యత్తు మన మిషన్.